In the fire, they will come a leader. Oh, Jesus, Gambhiram. మావా బ్రోస్, వీడియోలోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే నెక్స్ట్ వీడియో ఏ టీం పై చేయాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక బ్రో, సిఎస్కే తో మ్యాచ్ కి ఇప్పటి నుంచి ఏదైనా టిప్స్ ఉంటే చెప్పరాదు. అరే మ్యాచ్ ఏమో మన హోమ్ గ్రౌండ్ లో, వాళ్ళని వట్టిగానే పిసికి పడేయాలి కదా. అయినా వాళ్ళపై మ్యాచ్ గెలవడానికి టిప్స్ ఎందుకు, గాడిది గుడ్డెందుకు? లాస్ట్ సీజన్ వాళ్ళ డాడీ ఆర్మీ ఉన్నప్పుడే వట్టిగానే పిసికి పడేసినాం. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది పిల్ల బచ్చ ఆర్మీ. నీ ఎవ వట్టిగానే పిసికి పడేచితి. భయ్యా, ఓ విరాట్ భయ్యా, లాస్ట్ 2-3 మ్యాచ్లు గెలిచి కాదు, నీ అవ్వ ఓవరాల్ రికార్డ్ చూడు. మా సిఎస్కే పవర్ ఏంటో తెలుస్తుంది. మీరు బోర్డు 13 సార్లు మాపై గెలిచినారు, మేమైతే మిమ్మల్ని 21 బొంద పెట్టినాం. పోయారా, మర్చిపోయారా అవన్నీ? మీరు బోర్డు లాస్ట్ ఒక్క సీజనే కప్పు కొట్టినారు, మేము 1-2 ఏకంగా 5 సార్లు కొట్టినాం. రికార్డులు తిరిగి రాయాలన్నా, ఐపీఎల్ కప్పులు వట్టిగానే కొట్టాలన్నా ఈ సిఎస్కే తోనే సాధ్యం. సిఎస్కే అంటారా బాబు, ఒక్కొక్కరిని నలిపి పడేస్తాం. ధోని బ్రో, పాత రికార్డు చెప్పుకోవడం కాదు, కరెంట్ ఫామ్ లో ఎవరున్నారనేదే ముఖ్యం. నీ అవ్వ నలపేస్తాం. లాస్ట్ సీజన్ లో ఏ విధంగా వట్టిగా నలిపామో, ఈ సీజన్ లో వచ్చిన వాళ్ళని వచ్చినట్టే బొంద పెట్టి ఈసారి మా ఆర్సీబీ పతాకాన్ని ఎగరవేస్తాం. ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ కప్పులు కొడుతూ ఏ విధంగా ఉంటుందో ఈ సీజన్ లో చూపిస్తాం. ఆ పక్క నుంచి ఎవరైనా రాని, ఈసాల కప్పు కూడా నమ్మదే. కింగ్ బ్రో, ఇడున్నది సంజు చిన్న పుంజు. T20 వరల్డ్ కప్ లో ఈ పుంజు పర్ఫార్మెన్స్ చూసుకోవడం మ్యాచ్ ఎలా గెలుస్తామనుకుంటున్నారు తెలుసు కదా. అపోజిషన్ ఎవరైనా కానీ ఈ సంజు బ్యాట్ ముడితే అపోజిషన్ బౌలర్లకి చుక్కలే. ఈసారి కెప్టెన్సీ ప్రెజర్ లేదు, నీ అవ్వ గాడిది గుడ్డు లేదు. నీ అవ్వ బ్యాట్ ముడితే ఫోకస్ అంతా రన్సే. పిసుకుతా 6 లో 4 లో వట్టిగానే పిసుకుతా. ఈ సంజు ఫామ్ ని కంటిన్యూ చేస్తా, ఒక్కొక్క బౌలర్లకి రాత్రి పూట నరకమేంటో చూపిస్తా. పుంజు బ్రో, మ్యాచ్ ఎక్కడ అనుకుంటున్నావు? ఇది చిన్నస్వామి గడ్డ, నడిచేది ఆర్సీబీ అడ్డ. ఇక్కడ ఉన్నది ఎవరు అనుకుంటున్నావు? సాల్ట్. పవర్ ప్లే లో దిగుతా, ఊచకోత ఏంటో చూపిస్తా. పిసుకుతా మీ పిల్ల బచ్చా బౌలర్ని వట్టిగానే పిసికి పడేస్తా. ఈ సాల్ట్ మంచి స్టార్ట్ ఇస్తే ఏమైతుందో తెలుసు కదా, ఒక్కొక్కరిని నలిపేస్తా. ఈ సాల్ట్ పవర్ ఏంటో చూపిస్తా. అరే ఏం పిసికే గారిది గుడ్డు, ఈ నూరుగా బాల్ తిప్పి విసిరాడంటే నీ పుల్ల వట్టిగానే పోతది. నూరంటారా బాబు, ఒక్కొక్క పుల్లని వట్టిగానే తీసేస్తా. ఈ నూరు ఫామ్ ఏంటో చూపిస్తా. అటు పక్క మీ కింగ్ కోహ్లీ అన్నారా అని, మీ కెప్టెన్ పటిదార్ అన్నారా అని, ఒక్కొక్కరికి మాత్రం బాక్స్ బద్దలైతది. అరే తంబి, నువ్వు నాకన్నా పెద్ద పోటగాడా? కడ పాండే కృణాల్ పాండే మింగతా ఇసిరి మింగతా. లాస్ట్ సీజన్ ఆర్సీబీ కప్పు కొట్టింది ఎవరి ధర్మం అనుకుంటున్నావు? ఈ కృణాల్ పాండే. చూపిస్తా ఈ సీజన్ లో ఇసిరి మింగడం ఏ విధంగా ఉంటుందో చూపిస్తా. ఒక్కొక్కసారి మెంటల్ ఎక్కితే బౌలింగ్ లో కాదు, బ్యాటింగ్ లో కూడా చూపిస్తా ఈ మెంటలోడి ప్రతాపం ఏంటో. అరే కృణాలు, నువ్వు బాల ఈసరన్నా మింగు, ఎటన్నా మింగు, ఇక్కడ మాత్రం దూబే, సిక్సర్ల దూబే. అటు నుంచి స్పిన్నర్ అయినా రాని, ఫాస్ట్ బౌలర్ అయినా రాని, ఇక్కడ ఈ దూబే సిక్సర్లు మాత్రం నిలవదు. ఈ దూబే ఎత్తి మింగితే సిక్సర్లు ఏకంగా స్టేడియం అవతల పడాల్సిందే. సిక్సర్ల దూబే అంటారా బాబు, మీ చిన్నస్వామిలో చెడు కూడా ఆడేసుకుంటా. అది దూబే అన్న, చూపిద్దాం. ఈ ఆర్సీబీకి మన సిఎస్కే ప్రతాపం ఏంటో చూపిద్దాం. అరే మనం ఇచ్చే పర్ఫార్మెన్స్ కి ఆ ఆర్సీబీ మైండ్ వట్టిగా తవ్వాల్సిందే. లాస్ట్ సీజన్ మనం పాయింట్స్ టేబుల్ లో లాస్ట్ లో ఉండొచ్చు, కానీ ఈ సీజన్ లో మన సిఎస్కే ప్రతాపం ఏంటో చూపిద్దాం. వచ్చిన వాళ్ళని వచ్చినట్లే నలిపి పడేద్దాం.